Hi students, welcome to Unique Study Circle ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనము సండే గ్రాండ్ టెస్ట్ 30కి సంబంధించి పార్ట్ 1 ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. పార్ట్ 1 ఎక్స్ప్లెనేషన్ సండే గ్రాండ్ టెస్ట్ 30కి సంబంధించి పార్ట్ 1 ఎక్స్ప్లెనేషన్. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, Mihir calculates his profit percentage on the selling price, whereas Satya calculates his profit percent on the cost price. They find that the difference of their profits is rupees 110. If the selling price of the both them are the same and Mihir gets 10% profit and Satya gets 5% profit, then find their selling price అన్నాడు. సో క్వశ్చన్లో ఇది ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఈ క్వశ్చన్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, మిహిర్ అనే పర్సన్ ఒకడున్నాడు, సత్య అనే ఒక పర్సన్ ఉన్నాడు. ఈ మిహిర్ అనే పర్సన్ వాడు ప్రాఫిట్ పర్సెంట్ను ఎస్పీ మీద క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాడు, సెల్లింగ్ ప్రైస్ మీద. సత్య అనేటోడు మాత్రం వాడు కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాడు. అంటే మిహిర్ అనే పర్సన్ ప్రాఫిట్ పర్సెంట్ను సెల్లింగ్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తే, సత్య అనేటోడు కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. ఫస్ట్ పర్సన్ మిహిర్ అనేటువంటి ప్రాఫిట్ 10% ఉంది అండ్ సత్య అనేటువంటి ప్రాఫిట్ 5% ఉంది. వాళ్ళ అమ్మకపు ధర సమానంగా ఉంది, ఇద్దరి ఎస్పీ కూడా సేమ్ ఉంది. వాళ్ళిద్దరి లాభాలలో తేడా 110 ఉంది. క్వశ్చన్లో ఉన్నటువంటి డాటా ఇది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఫస్ట్ మిహిర్ అనే పర్సన్ ఒకరిని తీసుకుందాం, సత్య అనేటువంటి పర్సన్ ఒకరిని తీసుకుందాం. ఈ మిహిర్ అనేటోడు 10% ప్రాఫిట్ అంటే 10/100, అంటే వీడి ప్రాఫిట్ 10 ఉంది, కానీ వీడి ఎస్పీ మీద క్యాలిక్యులేట్ చేశాడు. వీడి ప్రాఫిట్ 5% ఉంది సత్య, కానీ వీడు సిపి మీద క్యాలిక్యులేట్ చేశాడు, అంటే వీడు సిపితో క్యాలిక్యులేట్ చేశాడు. వీడు జనరల్గా ప్రాఫిట్ పర్సెంట్ అనేది సిపి పైనే క్యాలిక్యులేట్ చేస్తాం, కానీ ఒక పర్సన్ ఎస్పీ పైన క్యాలిక్యులేట్ చేశాడు, వేరొక పర్సన్ సిపి పైన క్యాలిక్యులేట్ చేశాడు. నేనేమంటున్నానంటే, ఇక్కడ ఎస్పీ పైన 10% ప్రాఫిట్ ఉందంటే సిపి ఏమవుతుందంటే, సిపి మీద ప్రాఫిట్ ఉన్నప్పుడు యాడ్ అవుతుంది. సిపి మీద ప్రాఫిట్ అంటే యాడ్ అవుతే ఎస్పీ వస్తుంది, కానీ ఎస్పీ మీద ప్రాఫిట్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే మనకు సిపి వస్తుంది. అంటే ఈ పర్సన్ యొక్క సిపి 90 ఉంది, ఈ పర్సన్ యొక్క ఎస్పీ 100 ఉంది, ఈ పర్సన్ యొక్క సిపి 100 ఉంది, 105 ఉంది ఇక్కడ. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, క్వశ్చన్లో ఎస్పీ సార్ ఈక్వల్ అన్నాడు. చూడండి, ఫస్ట్ పర్సన్ యొక్క సిపి 90 ఉంది, ఎస్పీ 100 ఉంది. సెకండ్ పర్సన్ యొక్క సిపి 100 ఉంది, ఎస్పీ 105 ఉంది. సో మనం క్యాన్సిల్ చేస్తే 0 అవుతుంది, ఇది క్యాన్సిల్ చేస్తే 20:21 అవుతుంది. అంటే వీడి యొక్క 9:10 సిపిఎస్పి రేషియో ఉంది, వీడి 20:21 ఉంది. కానీ క్వశ్చన్లో ఫస్ట్ పర్సన్ యొక్క ఎస్పీ ఏదైతుందో సెకండ్ పర్సన్ యొక్క ఎస్పీ కూడా సేమ్ ఉండాలి, ఎస్పీస్ ఆర్ ఈక్వల్. అంటే ఈ రేషియో టర్మ్స్ని ఈక్వల్ చేయాలంటే 21 ఇక్కడ మల్టిప్లై చేయాలి, 10 ఇక్కడ మల్టిప్లై చేయాలి. 21 × 9 ఏమవుతుందంటే 189 అవుతుంది, 21 × 10 ఏమవుతుందంటే 210 అవుతుంది, 20 × 10 ఏమవుతుందంటే 200 అవుతుంది, 21 × 10 అంటే 210 అవుతుంది. ఇప్పుడు ఎస్పీస్ ఈక్వల్ ఉన్నాయి చూడండి, ఇది సిపి అవుతుంది టోటల్, ఇది ఎస్పీ అవుతుంది. ఫస్ట్ పర్సన్ సిపి ఎస్పీ, సెకండ్ పర్సన్ సిపి ఎస్పీ, ఎస్పీస్ ఈక్వల్ ఉన్నాయి. సిపికి ఎస్పీకి కంపేర్ చేస్తే వీని యొక్క ప్రాఫిట్ ఏముందంటే 21 ప్రాఫిట్ అవుతుంది, వీని యొక్క ప్రాఫిట్ ఏముందంటే 10 ప్రాఫిట్ ఉంది. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వీని ప్రాఫిట్ 21 ఉంది, వీని ప్రాఫిట్ 10 ఉంది, వీళ్ళిద్దరి ప్రాఫిట్లో డిఫరెన్స్ 11 ఉంది. ఫస్ట్ పర్సన్ యొక్క ప్రాఫిట్ 21 పార్ట్స్ ఉంది, సెకండ్ పర్సన్ యొక్క ప్రాఫిట్ 10 పార్ట్స్ ఉంది. ఆ ఇద్దరి పర్సన్స్ యొక్క ప్రాఫిట్ డిఫరెన్స్ 11 పార్ట్స్ ఉంది. అది క్వశ్చన్లో 110 పార్ట్స్ మెన్షన్ అయింది. సో 11 పార్ట్స్ వాల్యూ 110 అయినప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే, వాళ్ళ యొక్క ఎస్పీ ఎంత అన్నాడు, 210 ఈక్వల్స్ ఎంత అన్నాడు. 11 110 అవుతుందంటే ఇంటూ 10 అవుతుంది. సో 210 కూడా ఇంటూ 10 అవుతాయి, 210 ఇంటూ 10 అవుతే మన ఆన్సర్ ఏమవుతుందంటే 2100 అవుతుంది. సో 2100 అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. If in the examination 20% failed in Hindi, 25% failed in English and 7% failed in both the subjects, then the percentage of students who failed at least one of the subjects. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే వెన్ డయాగ్రామ్ తీసుకున్నట్లయితే, ఫస్ట్ సబ్జెక్ట్ హిందీ అనే ఒక సబ్జెక్ట్ ఉంది, నెక్స్ట్ ఇంగ్లీష్ అనేటటువంటి ఒక సబ్జెక్ట్ ఉంది. హిందీ సబ్జెక్ట్లో 20% ఫెయిల్ అయ్యారు, ఇంగ్లీష్ సబ్జెక్ట్లో 25% ఫెయిల్ అయ్యారు, ఈ 2 సబ్జెక్ట్స్లో 7% ఫెయిల్ అయ్యారు. ఇక్కడ చూడండి,
ఈ టోటల్ హిందీలో ఫెయిల్ అయిన వాళ్ళు 20, ఇంగ్లీష్లో ఫెయిల్ అయిన వాళ్ళు 25, కామన్గా ఫెయిల్ అయిన వాళ్ళు బోత్ సబ్జెక్ట్లో ఫెయిల్ అయిన వాళ్ళు 7% ఉన్నారు. ఈ సర్కిల్ మొత్తం 20ని రిప్రజెంట్ చేస్తే ఈ 7 వెళ్ళిపోతే ఇది ఏముంటుందంటే 13 ఉంటుంది. సో ఈ 25 వెళ్ళిపోతే ఇక్కడ ఏముంటుందంటే బ్యాలెన్స్ 18 ఉంటుంది. అంటే ఈ 13 ఏం మెన్షన్ చేస్తుంది మనకు అంటే ఈ 13% అనేది ఓన్లీ హిందీలో ఫెయిల్ అయిన వాళ్ళు, ఓన్లీ ఇంగ్లీష్లో ఫెయిల్ అయిన వాళ్ళు, ఇది 2 సబ్జెక్టులో ఫెయిల్ అయిన వాళ్ళు. ఫెయిల్ అంటే 13%, 7%, 18%, టోటల్ 38% ఫెయిల్ అయ్యారు. టోటల్ ఈ 38% ఫెయిల్ అయ్యారు కదా, ఫెయిల్ 38% అయ్యారు. పాస్ ఎంత అవుతారంటే 62% అవుతారు. కానీ క్వశ్చన్లో పాస్ పర్సెంట్ ఫైండ్ అవుట్ చేయమని లేదు. అట్లీస్ట్ 1 సబ్జెక్ట్లో ఫెయిల్ అయిన వాళ్ళు అన్నారు. అట్లీస్ట్ కనీసం ఒక సబ్జెక్ట్ అంటే ఏదో తెలుసా, 1 సబ్జెక్ట్ ఉండొచ్చు లేదా మోర్ దాన్ 1 సబ్జెక్ట్ ఉండొచ్చు. 1 సబ్జెక్ట్లో ఉన్నవి తీసుకున్నాం, మోర్ దాన్ 1 సబ్జెక్ట్ కూడా తీసుకున్నాం. సో 1 సబ్జెక్ట్, అట్లీస్ట్ 1 సబ్జెక్ట్ మీన్స్ 1 సబ్జెక్ట్ ఆర్ మోర్ దాన్ 1 సబ్జెక్ట్. 1 సబ్జెక్ట్ టోటల్ తీసుకున్నాం, మోర్ దాన్ 1 సబ్జెక్ట్ తీసుకున్నాం. సో ఈ ఫెయిల్ అయిన పర్సంటేజ్ మొత్తం ఎంత అంటే 38% ఇస్ ద ఆన్సర్. దట్ ఈస్ ఇన్ ద 4th ఆప్షన్. చూడండి క్వశ్చన్ నెంబర్ వచ్చేసి మనకు 23rd. The cost of an article including sales tax is rupees 616. The rate of sales tax is 10%. If the shopkeeper has made a profit of 12%, then the cost price of the article is అన్నాడు క్వశ్చన్. జనరల్గా దీని కాస్ట్ ప్రైస్ అనేది ఒకటి ఉంటుంది, దానికి 10% సేల్స్ ట్యాక్స్ అనేది ఒకటి యాడ్ అవుతుంది. ఇది పక్కకు పెట్టేస్తే దాన్ని మాత్రము ఆ వస్తువును 616 రూపాయలకు అమ్మితే 616 రూపాయలకు అమ్మితే మనకి 12% లాభం వస్తుంది. 616 రూపాయలకు అమ్మితే 12% లాభం వస్తుంది. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే క్వశ్చన్లో 12% లాభం ఉన్నట్టు 112కి 616 అయితే 100కి ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. 100/112 ఇంటూ 616. ఓకే, 4 into 25, 4 2s are 4 8s are 4 into 7, 4 into 1, 4 into 5, 4 into 4, 7 into 2, 7 into 2, 25 అంటే 22 అంటే 550 రూపీస్ అవుతుంది. ఈ 550 రూపీస్లో అంటే 616కి సేల్ చేస్తే మనకి 12% ప్రాఫిట్ ఉంది. అంటే దానికి పడ్డ ధర ఎంత అంటే 550. కానీ ఆ 550లో ఆల్రెడీ 10% సేల్స్ ట్యాక్స్ కూడా ఉంది. కాబట్టి దీన్ని 550 వాల్యూ అనేది దాని యొక్క సిపి 100 అనుకుంటే సేల్స్ ట్యాక్స్ 10% అనుకుంటే 110 పార్ట్స్ వాల్యూనే ఏమవుతుందంటే 550 రూపీస్ అవుతుంది. 616 అనేది 12% అవుతుంది. సో 12% ప్రాఫిట్ అవుతుంది. 100కి ఎంత అంటే 550 వచ్చింది. ఈ 550 రూపీస్ ఇప్పుడు ఎంత అంటే సేల్స్ ట్యాక్స్ 10 కలుపుకొని 110కి ఈక్వల్ అవుతుంది. అంటే ఈ 550 రూపీస్ అనేది 110కి ఈక్వల్ అయినప్పుడు అంటే మనం ఏమంటున్నాం 110కు 550 రూపీస్ అయితే మళ్ళీ బేసిక్గా ఉన్న 100 ఏందో ఫైండ్ అవుట్ చేస్తే మనకు దాని యొక్క సిపి ఏంటో తెలుస్తుంది. సో 100/110 ఇంటూ 550, 100/110 ఇంటూ 550 చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏమవుతుందంటే 500 అవుతుంది. 500 ఆర్టికల్ యొక్క సిపి అవుతుంది. దట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The average weight of all the 11 players of Indian cricket team is 50 kg. If the average of first 6 lightest weight players is 49 kg and that of the 6 heaviest players is 52 kg, the average weight of the player which lies in the 6th position in the last players when all the 11 players are arranged in the order of increasing or decreasing weights. Okay, మొత్తం 11 players ఉన్నారండి. 11 ప్లేయర్స్లో 1 2 3 4 5 6 7 8 9 10 11 ప్లేయర్స్లో ఫస్ట్ 6 లాస్ట్ 6 అంటే 6 అంటే టోటల్ 12 అవుతుంది. అడిగింది కూడా 6th ప్లేయరే. అసెండింగ్ ఆర్డర్లో చెప్పినా డిసెండింగ్ ఆర్డర్లో చెప్పినా మధ్య పర్సన్ వాడే కాబట్టి అక్కడే ఉంటాడు ఏ ఆర్డర్లో చెప్పినా. సో సింపుల్ ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే సింపుల్గా 11 ప్లేయర్స్ యొక్క యావరేజ్ ఇచ్చాడండి. ఎంత ఇచ్చాడు? 50 kg ఇచ్చాడు. 50 kg ఇచ్చాడు. అప్పుడు టోటల్ ఎంత అవుతుందంటే 550 అవుతుంది. 11 ప్లేయర్స్ యొక్క యావరేజ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇంటూ యావరేజ్ చేస్తే టోటల్ వస్తుంది. ఈ 11 ప్లేయర్స్నే 2 పార్ట్స్గా డివైడ్ చేశాడు. 6 ప్లేయర్స్ లాగా. అందులో 6 ప్లేయర్స్ ఎంత వస్తుంది టోటల్ మనకు చూడండి. 6 ప్లేయర్స్ యొక్క యావరేజ్ ఏమి ఇచ్చాడు? ఫస్ట్ 6 ప్లేయర్స్ అంటే 49 kg ఇచ్చాడు. నెక్స్ట్ 6 ప్లేయర్స్ యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడంటే 52 ఇచ్చాడు. సో 11 ప్లేయర్స్ యొక్క యావరేజ్ టోటల్ 550 వచ్చింది. ఈ 11 ప్లేయర్స్లోనే ఫస్ట్ 6
నెక్స్ట్ 6 డివైడ్ చేశాడు. ఇప్పుడు 6 × 49 అంటే 300లో ఒక 6 తీసేస్తే 294 అవుతుంది. ఇది 600 312 అవుతుంది. ఇది 312 అవుతుంది. సో యాక్చువల్గా 6 అనేది టోటల్ 12 మెంబర్స్ అయ్యారు. ఒరిజినల్ 11 మెంబర్సే, కానీ 12 ఎలా అయ్యారంటే ఒక పర్సన్ ఓవర్లాప్ అవుతుండు. సో ఆ పర్సన్ ఎవరంటే 11 మెంబర్స్కి 12 మెంబర్స్కి డిఫరెన్స్ ఎవరంటే 1. సో ఇది 294 312 అంటే మనకి ఏమొస్తుందంటే ఇది 6 అవుతుంది, ఇది 10 అవుతుంది, 606 అవుతుంది టోటల్. ఈ 550కి 606కి డిఫరెన్స్ ఏంటంటే 56. ఇక్కడ 11 మెంబర్స్కి 12 మెంబర్స్కి డిఫరెన్స్ ఏంటంటే 1. ఆ 1 పర్సన్ వెయిటే 56 kgs. దట్ ఈస్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్. ఓకే, బేసిక్ క్వశ్చన్. దాన్ని నెక్స్ట్ ఒక క్వశ్చన్ చూడండి. అ షాప్ కీపర్ సోల్డ్ అన్ ఆర్టికల్ ఫర్ ₹210 ఆఫ్టర్ గివింగ్ 16% డిస్కౌంట్ ఆన్ ద labeled price and made a 5% profit on the cost price. What would have been the percentage of profit had not given the discount? సో జనరల్గా కొంత డిస్కౌంట్ ఇస్తే ప్రాఫిట్ వస్తుందని చెప్పాడు. డిస్కౌంట్ ఇవ్వకపోతే ప్రాఫిట్ ఏందన్నాడు. వాడు ఆర్టికల్ని ఎంతకు సేల్ చేసినా మనకు అనవసరం. చూడండి, వాడు ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాడు? 16% డిస్కౌంట్ ఇచ్చాడు. మార్కెట్ ప్రైస్ పైన డిస్కౌంట్ ఉంది, సిపి పైన ప్రాఫిట్ ఉంటుంది. వాడు 16% డిస్కౌంట్ ఇచ్చాడంటే 84%కి సేల్ చేశాడు. వాడికి వచ్చిన ప్రాఫిట్ పర్సెంట్ అనేది 5%, దట్ ఈస్ 105. సో డిస్కౌంట్ ఇవ్వలేదు అంటే మార్కెట్ ప్రైస్ 100 పార్ట్స్ మీద 16 పార్ట్స్ తగ్గిస్తే 16% డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ఎస్పీ 84 అవుతుంది. 16% డిస్కౌంట్ తర్వాత ప్రాఫిట్ 5%. ఇఫ్ దేర్ ఈజ్ నో డిస్కౌంట్ మీన్స్ దట్ ఈస్ 100 ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. 100 అనేది మార్కెట్ ప్రైస్ అనుకుంటున్నాం. మనం ఇందులో 16% తగ్గించినప్పుడు 5% ప్రాఫిట్ వచ్చింది. ఏం తగ్గింపు లేదంటే మళ్ళీ 100కి ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. 100/84 × 105. సో 7తో క్యాన్సిల్ చేసి 7 × 1 7 × 2 7 × 1 7 × 5. సో ఇక్కడ మనకు 4 × 3 4 × 25. సో 3 × 5 15, 25 × 5 125. సో 125 ఏం చెప్తుందంటే సిపి బేస్ 100 ఉన్నప్పుడు 25 ఎబో ఉంది కాబట్టి దట్ ఇండికేట్స్ 25% ప్రాఫిట్. సో 25% ప్రాఫిట్ అనేది మన ఆన్సర్. దట్ ఈస్ ఇన్ ద సెకండ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మ్యాన్ బైస్ అన్ ఆర్టికల్ ఫర్ ₹27.50 and sells it for ₹28.6. దెన్ ద గెయిన్ పర్సెంటేజ్. అంటే ఒక వస్తువుని ₹27.50 కొని ₹28.60 అమ్మితే వానికి వచ్చే లాభ శాతం ఎంత? తర్వాత ఒక వస్తువుని ₹490 కొనుగోలు చేసి 465.5కి సేల్ చేస్తే వాడికి వచ్చే లాస్ పర్సెంట్ ఎంత? 6 ఆర్టికల్స్ని ₹5కి పర్చేజ్ చేసి 5 ఆర్టికల్స్ని ₹6కి సేల్ చేస్తే వచ్చే గెయిన్ పర్సెంట్ ఎంత? 40% అండ్ 20% అనే 2 సక్సెసివ్ డిస్కౌంట్స్కి ఈక్వల్గా ఉండేటటువంటి డిస్కౌంట్ పర్సెంట్ ఎంత? ఇవి చూడండి, ఈ మధ్య కాలంలో మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏది తీసుకున్నా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి. యాక్చువల్గా దానికే ఈ 4 క్వశ్చన్స్ వేరే ఇండివిజువల్ క్వశ్చన్స్, కానీ టైం వేస్ట్ కావడానికి ఇలా క్వశ్చన్స్ మెర్జ్ చేసి ఇస్తున్నాడు. మనం ఏం చేయాలంటే ఇందులో ఎక్కువ పర్సెంటేజ్ ఏందో చూడాలి. చూడండి, మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో, సెకండ్ ఆప్షన్లో, థర్డ్ ఆప్షన్లో డి ఉన్నది. మనకు సెకండ్ ఆప్షన్లో సి నుంచి స్టార్ట్ అయింది. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఎక్కువ నుంచి తక్కువ పోవాలి మనం. మోర్ టు లెస్, బిగ్ టు స్మాల్, మోర్ టు లెస్ వెళ్ళాలి. సో ఎక్కువ వాల్యూలో నుంచి మనం తక్కువ వాల్యూకి చూసుకోవాలి. కాకపోతే ఇక్కడ మనం పర్సెంటేజ్ ఎట్లా చూస్తామంటే 27.50కి 28.60కి ఏంటి డిఫరెన్స్ అంటే 1.10. ₹27.50 కొని ₹28.60 అన్నాడు. అంటే ₹1.10 అనేది ప్రాఫిట్ వస్తుంది. దానికి ₹1.10 అనేది ప్రాఫిట్ వస్తుంది. 27.50 మీద వస్తుంది. పర్సెంటేజ్ చెప్పాలంటే ఇంటూ 100. ప్రాఫిట్ ఎంత వచ్చిందో చూడాలి. ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. సో మనము 0 క్యాన్సిల్ చేస్తే ఇక్కడ డెసిమల్ క్యాన్సిల్ అయింది. 11తో క్యాన్సిల్ చేస్తే 11 1s are 11 2s are 22, 11 5s are ఇంటూ 100 చేస్తే ఫస్ట్ది ప్రాఫిట్ పర్సెంట్ ఏమొచ్చిందంటే 4% వచ్చింది. సెకండ్ వన్ 490కి పర్చేజ్ చేసి 465.5 అంటే 6590 అంటే మనకి ఏమవుతుందంటే 25, కానీ 24.5% లాస్, 24.5 అనేది లాస్ వస్తుంది. అది 490 మీద వస్తుంది. పర్సెంటేజ్ అంటే ఇంటూ 100.
సో మనం ఇక్కడ 0 0 క్యాన్సిల్ చేస్తాం, డెసిమల్ ప్లేస్లో ఒక 0 క్యాన్సిల్ అయిపోద్ది, 7తో క్యాన్సిల్ చేస్తే 7 3s are 7 5s are 7 7s are 35/7 అంటే మనకి క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొస్తుంది, 7 × 4 28, 7 × 5 35, ఇది 5%కి ఈక్వల్ అయింది. అంటే ఫస్ట్ది 4% ఉంది, సెకండ్ది 5% ఉంది. తర్వాత థర్డ్ది అబ్జర్వ్ చేస్తే 6 ఆర్టికల్స్ 5 రూపీస్కి పర్చేజ్ చేసినంటే 6 ఆర్టికల్స్ 5 రూపీస్, 5 ఆర్టికల్స్ 6 రూపీస్ అంటే మీకు తెలుసు మెథడ్. 5 × 5 25 సిపి అవుతుంది, 6 × 6 36 అవుతుంది ఎస్పి, 25 సిపి ఉంది, 36 ఎస్పి ఉందంటే మనకి ఇక్కడ 11 ప్రాఫిట్ ఉంది. ప్రాఫిట్ పర్సెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100 చేస్తే 25 4s are, ఇది 44% ఉంది ప్రాఫిట్, ఇది 44% ఉంది. మళ్ళీ నెక్స్ట్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్కి ఈక్వల్ డిస్కౌంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఒకటి ఏగా తీసుకోవాలి, ఒకటి బి తీసుకోవాలి. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఫార్ములా a + b - ab/100 అనేటటువంటి ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు మనకు టోటల్ డిస్కౌంట్ ఏదో తెలుస్తుంది. ఒకటి 40% డిస్కౌంట్ ఉంది, ఒకటి 20% డిస్కౌంట్ ఉంది. సో మనం యూజ్ చేసినటువంటి ఫార్ములా ఏదైతే ఉందో ఆ ఫార్ములా ఏంటంటే a + b - ab/100 అనే ఫార్ములాలో యూజ్ చేస్తే సబ్స్టిట్యూట్ చేస్తే మనకు డిస్కౌంట్ ఏదో తెలుస్తుంది. 40 + 20 ఇది ఏమవుతుందంటే 60 అవుతుంది. 40 × 20/100 అంటే మనకి ఇది ఏమవుతుందంటే 8 అవుతుంది. సో 60లో 8 వెళ్ళిపోతే 52% వస్తుంది. అంటే చూడండి, ఒకటి 52% ఉంది, ఒకటి 44% ఉంది, ఒకటి 5% ఉంది, ఒకటి 4% ఉంది. అంటే ఫస్ట్ డి ఉంది, అది ఎంత పర్సెంట్ వచ్చింది, 52% వచ్చింది. తర్వాత వచ్చేసి సి అనేది 44% వచ్చింది. తర్వాత వచ్చేసి బి అనేది 5% వచ్చింది, ఏ అనేది 4% వచ్చింది. అంటే మన ఆర్డర్ డిక్రీజింగ్ ఆర్డర్లో ఉండాలంటే డిసిబిఏ అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ఇన్ ద థర్డ్ ఆప్షన్. సో థర్డ్ ఆప్షన్ ఇస్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Sunita borrowed a certain sum from Reena for 2 years at simple interest. Sunita lent this sum to Veena at the same rate for 2 years compound interest. At the end of 2 years, she received ₹110 as compound interest, but paid ₹100 as simple interest. Find the sum and rate of interest. అంటే ఈ క్వశ్చన్లో ఏం చెప్తున్నదంటే, సునీత అనే అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమె కొంత అమౌంట్ని, సునీత కొంత సొమ్మును రీనా వద్ద నుంచి 2 ఇయర్స్కి తీసుకున్నది, సింపుల్ ఇంట్రెస్ట్కి తీసుకున్నది, ఆమె కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇచ్చింది. సో ఇక్కడ సునీత అనే పర్సన్ రీనా అనే పర్సన్ నుంచి కొంత అమౌంట్ తీసుకొని సింపుల్ ఇంట్రెస్ట్గా తీసుకుంది, ఆమె కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇచ్చేది. ఆమెకు వచ్చిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ 110, ఈమె పే చేసిన సింపుల్ ఇంట్రెస్ట్ 100. అంటే సింపుల్గా 2 ఇయర్స్ పీరియడ్లో సింపుల్ ఇంట్రెస్ట్ 100 రూపీస్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 110 రూపీస్, సేమ్ అమౌంట్ మీద అని చెప్తున్నారు మనకు ఇండైరెక్ట్గా. ఏం చెప్తున్నారంటే 2 ఇయర్స్ పీరియడ్లో సింపుల్ ఇంట్రెస్ట్ 200 ఉంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ 100 రూపీస్ ఉంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 110 రూపీస్ ఉందని చెప్తున్నారు. సో మనకి ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి, ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయాలి. మీకు తెలుసు సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకుందాం. 2 ఇయర్స్కి 100 రూపీస్ ఉందంటే ఈచ్ ఇయర్కి 50 రూపీస్, దట్ ఈస్ 100 రూపీస్ సింపుల్ ఇంట్రెస్ట్. ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఏముంటుందో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా సేమ్ ఉంటుంది, కానీ అకార్డింగ్ టు ద క్వశ్చన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 110 ఉంది, అప్పుడు 60 రూపీస్ అవుతుంది సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్, ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా ఈక్వలే ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్ 50 ఉన్నది, సెకండ్ ఇయర్ 60లోకి వెళ్ళిపోయిందంటే ఇంక్రీజ్డ్ వాల్యూ ఏంటి, 10. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంక్రీజ్డ్ వాల్యూ బై బేస్ వాల్యూ ఇంటూ 100 చేస్తే మనకు 20% అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. క్వశ్చన్లో 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఆప్షన్ ఇది ఒకటి ఉంది. సో ఇదే మన ఆన్సర్. ఒకవేళ నువ్వు ప్రిన్సిపల్ కూడా ఫైండ్ అవుట్ చేయాలంటే సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం ఫైండ్ అవుట్ చేయొచ్చు. PTR/100 అనేటటువంటి ఫార్ములా ఏదైతే ఉందో అది సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. దాంట్లో మనము ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రిన్సిపల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. టైం తీసుకున్నాం అనుకో, టైము 2 ఇయర్స్ తీసుకుంటాం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% తీసుకుంటాం, బై 100 తీసుకుంటాం. 2 ఇయర్స్లో వచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్ 100 సబ్స్టిట్యూట్ చేస్తాం. సో 100 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఇక్కడ 20 × 5 100 అవుతుంది, ఇక్కడ 2 × 50 100 అవుతుంది. సో 50 × 5 250 అవుతుంది. సో ప్రిన్సిపల్ అనేది 250 రూపీస్ అవుతుంది. సో ప్రిన్సిపల్ 250 ఉండాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% ఉండాలి. సో మన ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ అవుతుంది. ఓకే, చూడండి 28th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే
మనకేమంటున్నాడు, ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అనే సర్టెన్ సమ్ 5% per annum for 2 years is 1.50, దెన్ ఫైండ్ ఇది సమ్ అన్నాడు. సో ఈ క్వశ్చన్లో క్లియర్గా మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే 2 సంవత్సరాలకు చక్రవడ్డీకి బారు వడ్డీకి తేడా 1.50 ఉంది, టైం 2 years ఉంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% ఉంది. దీని నుంచి మనం అసలు కనుక్కోవచ్చు. చక్రవడ్డీకి బారు వడ్డీకి 2 సంవత్సరాలకు డిఫరెన్స్ ఉన్నప్పుడు మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే P = D × 100² R² అనే ఫార్ములా యూజ్ చేస్తే మనం ప్రిన్సిపల్ ఏందో ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్వశ్చన్లో డిఫరెన్స్ 1.50 ఇచ్చారు, 100² అంటే 100 × 100, సో 100/R² అంటే 5 × 5. ఓకే, సో 5 × 5 25, 25 × 4 100 అవుతుంది. 2 digits తర్వాత డెసిమల్ రిమూవ్ చేయాలంటే 100 క్యాన్సిల్ అవుద్ది. 150 × 400 600 రూపీస్ ప్రిన్సిపల్ అవుతుంది. ప్రిన్సిపల్ ఏమొచ్చిందంటే 600 వచ్చింది. కానీ మనకు ఎక్కడ కూడా ఆప్షన్లో 600 అనేది లేదు. సో 600 అనేది ఇవ్వకుండా మనకి ఎట్లా ఇచ్చాడంటే, ఫస్ట్ దాంట్లో చూడండి, ఫస్ట్ కండిషన్ ఏమి ఇచ్చాడంటే 6,000 రూపీస్ను 6% వడ్డీ రేటుతో 7 years అప్పుగా ఇస్తే వచ్చే సాధారణ వడ్డీ అన్నాడు ఫస్ట్ కండిషన్లో. అంటే దీనికి ఈక్వల్ కావాలి మనకు, ఈ వాల్యూ అనేది మనకు వచ్చిన ప్రిన్సిపల్కి ఈక్వల్ కావాలి. ప్రిన్సిపల్ అనేది 600 ఉంది, కానీ ఆ ప్రిన్సిపల్ ఇలా చెప్తున్నాడు, 6,000 రూపీస్ని 7 years 6% తోటి మనం ఇంట్రెస్ట్కి ఇస్తే వచ్చేటటువంటి వాల్యూ 600కి ఈక్వల్ అవుద్దా? కాదు. 6 × 6 36 అవుతుంది. 36 × 7 అంటే 7 × 6 40, 7 × 3 21 25, సో 2520 అవుతుంది. 2520 అవుతుంది, కానీ మనకి ఎంత రావాలి? మనకు 600 రావాలి. సో కాబట్టి ఇది కాదు, ఫస్ట్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేయలేం. అండ్ సెకండ్ ఆప్షన్ అబ్జర్వ్ చేస్తే చూడండి, 5,000 రూపాయలను 5% వడ్డీ రేటుతో 6 సంవత్సరాలంటే మీరు ఒకటే ఇదంతా కూడా డీటెయిల్గా చేయొద్దు. పర్సెంటేజ్ బదులు 2 సున్నాలు తీసేయండి. ఇది 50 ఉంది, 50 × 5 అంటే ఏమవుతుంది? 250. 250 × 6 అంటే ఏమవుతుంది? 250 × 6 అంటే 1500 అవుతుంది. సో ఇక్కడ వచ్చేటటువంటి సింపుల్ ఇంట్రెస్ట్ కూడా 1500 అవుతుంది. అది కూడా కాదు, సెకండ్ ఆప్షన్ కూడా కాదు. థర్డ్ ఆప్షన్ చూడండి, అంటే మీరు PTR/100లో ఇంత డీటెయిల్గా ఫస్ట్ దాన్ని చేసాం, ప్రతిదాన్ని చేయాల్సిన అవసరం లేదు. 4,000 రూపీస్ ఉంది, 3% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది, 5 years అన్నాడు. ఈ పర్సెంటేజ్ బదులు ఇక్కడ 2 zeros వెళ్ళిపోతాయి. ఇంకెంత ఉంది? ఇక్కడ 40 ఉంది. 40 × 3 అంటే ఏంది? 120. 120 × 5 అంటే ఏంది? 600. సో థర్డ్ ఆప్షన్లో మనకు 600 అనేది మ్యాచ్ అవుతుంది. థర్డ్ ఆప్షన్లో చూడండి, 4,000 రూపీస్ ఉంది కదా, ఆ 4,000లో మనకు 5 years 3%/100 చేస్తే మనకు వచ్చేటటువంటి వాల్యూ ఏదైతుందో 600 మనకు వచ్చిన ప్రిన్సిపల్కి ఈక్వల్ అవుతుంది. అంటే మనకు అడిగిన క్వశ్చన్లో అసలు ఎంత అంటే 600, కానీ ఆ 600 అనేది ఫస్ట్ ఆప్షన్ నుంచి రావట్లేదు, సెకండ్ ఆప్షన్ నుంచి రావట్లేదు, మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే థర్డ్ ఆప్షన్ నుంచి వస్తుంది. ఓకే, థర్డ్ ఆప్షన్లో మనకు 4,000 రూపీస్ 5 years రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 3% తోటి సింపుల్ ఇంట్రెస్ట్ 600 వస్తుంది. ఆ 600 అనేది మనకు అడిగిన క్వశ్చన్లో ప్రిన్సిపల్కి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ద రేషియో ఆఫ్ ద ఇన్కమ్ ఆఫ్ రామ్ అండ్ శ్యామ్ ఈజ్ 5:4, వైల్ ద రేషియో ఆఫ్ దేర్ ఎక్స్పెండిచర్ ఈజ్ 10:7. ఇఫ్ ఈచ్ ఆఫ్ దెమ్ సేవ్స్ రూపీస్ 2,500, దెన్ ఫైండ్ ది ఇన్కమ్ ఆఫ్ ది శ్యామ్. చూడండి, ఇక్కడ రామ్ శ్యామ్ యొక్క ఇన్కమ్ రేషియో ఎలా ఉందంటే 5:4 ఉంది, అండ్ ఎక్స్పెండిచర్ రేషియో వచ్చేసి 10:7 ఉంది. ప్రతి పర్సన్ వచ్చేసి 2,500 సేవ్ చేస్తుందంటే అమౌంట్ వచ్చేసి 2,500 ఉంది. ఓకే, మిడిల్ రేషియోని బేస్ చేసుకొని 7 × 5 35 వెళ్ళిపోతాం, 10 × 4 40 వెళ్ళిపోతాం. సో 10 × 2,500 ఇది 25,000 అవుతుంది. 7 × 25 అంటే 175 అవుతుంది, ఇది 17,500 అవుతుంది. ఇక్కడ 35కి 40కి డిఫరెన్స్ చూస్తే 5 ఉంది. ఇక్కడ 25,000కు 17,500కి డిఫరెన్స్ చూస్తే మనకు 7,500 ఉంది. అంటే 5 parts వాల్యూ 7,500 ఉంటే మనము అప్పుడు శ్యామ్ యొక్క ఆదాయం అంటే ఫస్ట్ పర్సన్ ఎవరు? రామ్. తర్వాత పర్సన్ ఎవరు? శ్యామ్. శ్యామ్ అంటే 4 parts. సో 5 parts వాల్యూ 7,500 అయితే 5 parts వాల్యూ 7,500 అయితే 4 parts వాల్యూ ఏందో ఫైండ్ అవుట్ చేయాలి. 5 × 1 5 × 5, సో 15 × 4 అంటే 6,000 రూపీస్ అవుతుంది. ఆ 6,000 రూపీస్ అనేది కరెక్ట్గా ఇవ్వకుండా ఏమి ఇచ్చాడంటే రామ్ ఆదాయం కంటే 1,500 తక్కువ, రామ్ ఆదాయం కంటే 1,000 ఆదాయం తక్కువ అన్నాడు. కాబట్టి ఒక పని చేద్దాం, వీళ్ళిద్దరి ఆదాయాల తేడా కనుక్కుంటే మనకు సరిపోతుంది. ఎందుకంటే
రామ్ అనేటోడు 5 పార్ట్స్ ఉన్నాడు, శ్యామ్ అనేటోడు 4 పార్ట్స్ ఉన్నాడు. అంటే రామ్ ఆదాయం ఎక్కువ ఉండాలి, శ్యామ్ ఆదాయం తక్కువ ఉండాలి. 5 పార్ట్స్ వాల్యూ 7,500 అయినప్పుడు ఇక్కడ వీళ్ళిద్దరు డిఫరెన్స్ 1 ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. 5 × 1 5 1,500 డిఫరెన్స్ ఉంది. కాకపోతే ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏంటంటే 1,500 అనేది రామ్ ఇన్కమ్ మోర్ ఉంటుంది, శ్యామ్ ఇన్కమ్ లెస్ ఉంటుంది. రామ్ ఆదాయం కంటే 1,500 రూపాయలు తక్కువ, రాముదే ఎక్కువ ఉంటుంది, శ్యాముది తక్కువ ఉంటుంది. ఎంత డిఫరెన్స్ ఉంది వీళ్ళిద్దరికంటే 1 తక్కువ ఉంది. సో 1,500 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, చూడండి క్వశ్చన్ నెంబర్ 30 ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఇన్ ఏ బ్యాగ్ దేర్ ఆర్ కాయిన్స్ ఆఫ్ 25 పైసా కాయిన్స్, 10 paisa and 15 paisa in the ratio of 1:2:3. If there are rupees 13 all, how many 5 paisa coins are there? క్వశ్చన్లో మనకు చెప్పేటప్పుడు ఏం చెప్తున్నాడమ్మా, 25 పైసా కాయిన్స్ అన్నాడు, 10 paisa కాయిన్స్ అన్నాడు, 15 paisa కాయిన్స్ అన్నాడు. ఫైండ్ అవుట్ చేసేది మాత్రం 5 paisa కాయిన్స్ అంటుండు. అంటే ఇది 15 paisa కాదు, ఇది ఓన్లీ 5 paisa. ఇక్కడ కూడా 15 paisa కాదు, 5 paisa. ఓకే, 15 paisa కాదు, 5 paisa. అంటే మనకు 25 paisa కాయిన్స్ ఉన్నాయి, 10 paisa కాయిన్స్ ఉన్నాయి, 5 paisa కాయిన్స్ ఉన్నాయి. ఈ కాయిన్స్ ఏ రేషియోలో ఉన్నాయంటే 1:2:3 రేషియోలో ఉన్నాయి. ఈ రేషియోని మనం 2 టైప్స్లో చేయొచ్చు. క్వశ్చన్ను బట్టి మనం మూవ్ కావాలి. ఆ బ్యాగులో 30 రూపీస్ ఉన్నాయి అన్నాడు. అంటే ఈ 30 రూపీస్ అనేది ఒక వాల్యూ. అప్పుడు ఈ కాయిన్స్ యొక్క వాల్యూనే మనం మల్టిప్లై చేయాలి. సమ్ టైమ్స్ 400 కాయిన్స్ ఉన్నాయి అంటాడు. అప్పుడు ఏం చేయాలంటే 1 రూపీలో 25 paisa కాయిన్స్ 4 ఉంటాయి, 4 మల్టిప్లై చేయాలి. 1 రూపీలో 10 paisa కాయిన్స్ 10 ఉంటాయి, 10 మల్టిప్లై చేయాలి. 1 రూపీలో 5 paisa కాయిన్స్ 20 ఉంటాయి, 20 మల్టిప్లై చేయాలి. బ్యాగ్లో అమౌంట్ ఇస్తేనేమో వాల్యూ మల్టిప్లై చేయాలి. చాలా క్లియర్గా ఉండాలి. ఇలాంటి క్వశ్చన్స్ 2 టైప్సే ఉంటాయి. బ్యాగ్లో అమౌంట్ ఇచ్చాడు అనుకోండి, వాల్యూ మల్టిప్లై చేయాలి. బ్యాగ్లో నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇచ్చాడు అనుకోండి, 1 రూపీలో ఆ పర్టికులర్ కాయిన్స్ ఎన్ని ఉంటాయో అవి మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ వాల్యూ ఉంది కాబట్టి మనం వాల్యూనే మల్టిప్లై చేయాలి. 25 × 10 × 5. సో ఇక్కడ ఇది 25 అవుతుంది, ఇది 20 అవుతుంది, ఇది 15 అవుతుంది. సో 5 × 5, 5 × 4, 5 × 3. సో టోటల్ రేషియో వచ్చేసి మనకు 12 parts అవుతుంది. సో టోటల్ రేషియో 12 parts వాల్యూ 30 రూపీస్కి ఈక్వల్ అయితే 5 paisa కాయిన్స్ అంటే 3 అవుతుంది. సో 3 4s are 12. సో 2 2s are 2 15s are 15/2 అనేది రూపీస్ అవుతుంది. ఈ 15/2 రూపీస్ అనేది అన్ని 5 paisa కాయిన్స్ అన్ని జమ చేస్తే అయిన అమౌంట్ అది రూపీస్. ఇది 15/2 అంటే 7.5, 7.5 రూపాయలు. 7.5 రూపాయలలో మనం ఎన్ని 5 paisa కాయిన్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ 15/2 అనే రూపీస్ని కాయిన్స్లోకి కన్వర్ట్ చేయాలంటే 1 రూపీలో 25 paisa కాయిన్స్ ఉంటాయి. 1 రూపీకే 20 కాయిన్స్ ఉంటాయి. మరి 15/2లో ఎన్ని ఉంటాయో చూద్దాం. సో 150 కాయిన్స్ ఉంటాయి. సో 150 అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ఇన్ ద థర్డ్ ఆప్షన్. ఇక్కడ 15 paisa కాదండి, ఓన్లీ 5 paisa. చూడండి క్వశ్చన్ నెంబర్ మనం అబ్జర్వ్ చేస్తే 32 క్వశ్చన్ చూడండి. A and B together can complete a job in 8 days. Both B and C working alone can finish the same job in 12 days. A and B commence work on the job and work for 4 days, whereupon A leaves, B continues for 2 more days, and then he leaves too. C now start the work and finishes the job. How many days will C require to complete the job? క్వశ్చన్లో ఏం చెప్తున్నారంటే ఏబి అనేటోడు ఒక వర్క్ను 8 daysలో చేస్తాడు. ఏబి అనేటోడు ఇద్దరు కలిసి ఒక వర్క్ను 8 daysలో చేస్తారు. బోత్ బి అండ్ సి వర్కింగ్ అలోన్ కెన్ ఫినిష్ ద సేమ్ జాబ్ ఇన్ 12 days. అంటే బి మరియు సిలు కలిసి అదే పనిని 12 రోజుల్లో అని తెలుగులో ఉన్నది. కానీ ఇక్కడ ఇంగ్లీష్లో అబ్జర్వ్ చేయండి. బోత్ బి అండ్ సి వర్కింగ్ అలోన్ కెన్ ఫినిష్ ద సేమ్ జాబ్ ఇన్ 12 days అంటే అర్థం ఏంటంటే బి ఒక్కడు 12 రోజుల్లో చేస్తాడు, సి ఒక్కడు 12 రోజుల్లో చేస్తాడు. ఇద్దరు కలిసి 12 రోజులు కాదు. బి మరియు సిలు కలిసి అదే పనిని 12 రోజుల్లో చేయలేరు. బి మరియు సిలు అదే పనిని కలిసి కాదు, బి మరియు సిలు అదే పనిని 12 రోజుల్లో చేయగలరు. మరియు కూడా కాదు, బి కామా సి అంటే బెటర్. బి 12 రోజుల్లో చేస్తాడు, సి 12 రోజులే చేస్తాడు. బి 12 daysలో చేస్తాడు, సి 12 daysలో చేస్తాడు. ఏ మరియు బి కలిసి 8 daysలో చేస్తున్నారు. బి అలోన్గా 12 daysలో చేస్తున్నాడు, సి అలోన్గా 12 daysలో చేస్తున్నాడు.
అసలు టోటల్ వర్క్ ఏంటో చూద్దాం. ఎల్సిఎం చేస్తే 24 వస్తుంది, 8కి 12కి. సో 8 × 3 24, 12 × 2 24, 12 × 2 24. అంటే మనకి ఇక్కడ ఏబిసి యొక్క ఎఫిషియన్సీ ఏందో మనకు అర్థమైపోతుంది. చూడండి, బి యొక్క ఎఫిషియన్సీ 2 ఉంది, సి యొక్క ఎఫిషియన్సీ 2 ఉంది, ఏబి యొక్క ఎఫిషియన్సీ 3 ఉందంటే బి వెళ్ళిపోతే 1 ఉంటుంది. అంటే బి యొక్క సామర్థ్యం 2, సి యొక్క సామర్థ్యం 2, ఏ యొక్క సామర్థ్యం 1. ఎందుకంటే ఏబి 3 ఉంది, బి 2 ఉందంటే ఏ ఏమవుతుంది, 1 అవుతుంది. ఈ వర్క్ ఎలా చేస్తారో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ క్వశ్చన్లో ఏమన్నాడంటే వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఏమన్నాడు, ఏ అండ్ బి కమెన్స్ వర్క్ ఆన్ ద జాబ్ అండ్ వర్క్ ఫర్ 4 days. ఫస్ట్ 4 days ఏ అండ్ బి చేశారు వర్క్. ఫస్ట్ 4 days ఏ అండ్ బి వర్క్ చేశారు. తర్వాత బి కంటిన్యూస్ ఫర్ 2 more days. బి ఒంటరిగా 2 రోజులు ఎక్స్ట్రా చేసాడు బి. తర్వాత బి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మిగిలిన వర్క్ను సి చేశాడు. ఆ సి చేసి ఆ వర్క్ను ఫినిష్ చేశాడు. సి టోటల్ వర్క్ను అయితే 12 daysలో చేస్తాడు, కానీ బ్యాలెన్స్ వర్క్ను ఎన్ని డేస్లో చేస్తారు అనేది క్వశ్చన్. ఇప్పుడు టోటల్ వర్క్ అనేది మనం ఎన్ని పార్ట్స్ ఉంది, ఇక్కడ 24 parts ఉంది. ఈ 24 partsలో నుంచి నేను ఏం చేస్తున్నానంటే ఏబి అనేటటువంటి పర్సన్స్ 4 daysలో చేశారంటే ఏబి యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉంది, 3 × 4 days తీసేయాలి. బి అనేటువంటి ఎఫిషియన్సీ ఎంత ఉంది, 2 ఉంది, వాడు 2 days చేశాడు, అది కూడా తీసేయాలి. టోటల్ 24 వర్క్లో 4 days ఇద్దరు చేశారంటే ఇద్దరు ఎఫిషియన్సీ 3 × 4 days. బి 2 days చేశాడంటే 2 × 2, ఇది 12 parts వెళ్ళిపోతుంది, ఇది 4 parts వెళ్ళిపోతుంది. టోటల్ 24లో 6 parts వెళ్ళిపోతాయి. ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉందంటే 8 parts వర్క్ ఉంది. ఈ 8 parts వర్క్ని ఎవరు చేశారంటే సి అనే పర్సన్ చేశాడు. ఆ సి అనే పర్సన్ 8 parts వర్క్ని ఎలా చేస్తాడంటే పర్ డేకి 2 parts లాగా 4 daysలో ఫినిష్ చేస్తాడు. సో 4 days అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ఇన్ ద 4th ఆప్షన్. ఓకే, ఇక్కడ కొంచెం తెలుగులో ఏం పడ్డదంటే బి మరియు సిలు 12 రోజులు అని ఉన్నది. బి 12 రోజుల్లోనే చేస్తాడు, సి 12 రోజుల్లో చేస్తాడు. బి సిలు 12 daysలో వర్క్ చేస్తారు. నెక్స్ట్ అండి, 10 years బిఫోర్ ద రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి వాస్ 13:7. ఆఫ్టర్ 17 years ఫ్రమ్ నౌ ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ విల్ బి 10:11. ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ బి ఈజ్. ఓకే, కానీ బి ఎంతో మళ్ళీ ఏ కంటే 3 సంవత్సరాలు ఎక్కువ, ఏ కంటే 5 సంవత్సరాలు తక్కువ ఇలా ఉంది ఆప్షన్లో. అంటే ఏబికి డిఫరెన్స్ చూస్తే సరిపోతుంది మనకు. చూడండి, యాక్చువల్గా క్వశ్చన్ ఏంటంటే ప్రజెంట్ ఏకి బికి రేషియో మనకు తెలియదు, కానీ 10 years బిఫోర్ 10 సంవత్సరాల క్రితం 10 years బిఫోర్ ఎలా ఉంది రేషియో అంటే 10 years బిఫోర్ ఎలా ఉందంటే 13:17 ఉంది 10 years బిఫోర్. ఆఫ్టర్ 17 years ఎలా ఉంది అంటే రేషియో 10:11 ఉంది, 10:11 ఉంది. ఓకే, ఇప్పుడు ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ బి అన్నాడు. బి ఇచ్చాడు కానీ ఏ ఏజ్తో కంపేర్ చేస్తున్నాడు. సో నేనేమంటున్నా అంటే 10 years బిఫోర్ 17 years ఆఫ్టర్ అంటే గ్యాప్ అనేది 27 years ఉంది. 27 years గ్యాప్లో ఈ రేషియోగా చేంజ్ అయిపోయింది. ఫస్ట్ బేసిక్ రేషియో ఏంటో చూద్దాం, 13:17 ఏబిది. తర్వాత నెక్స్ట్ న్యూ రేషియో ఏంటో చూద్దాం, 10:11. ఈ రేషియోగా చేంజ్ కావడానికి తీసుకున్న టైం ఎంత అంటే 27 years. సో 27 అనే వాల్యూ తీసుకుందాం. సో మిడిల్ రేషియోని బేస్ చేసుకుంటే 11 × 13తో వెళ్ళిపోతే 143 అవుతుంది. 17 × 10 అంటే 170 అవుతుంది. 143కి 170కి డిఫరెన్స్ వచ్చేసి 27 అవుతుంది. సో 27 parts అవుతుంది. ఇది 270 అవుతుంది. ఇది వచ్చేసి 297 అవుతుంది. 270కి 297కి డిఫరెన్స్ వచ్చేసి మనకి ఏమవుతుందో చూడండి, 27, ఇది 70, 97 అంటే ఇది 27 అవుతుంది. సో 27 parts వాల్యూ 27 అంటే మనకి ఇక్కడ ఈ డిఫరెన్స్ ఏందో చూస్తే చాలు. ఏ అనే పర్సన్ ఉన్నాడు, బి అనే పర్సన్ ఉన్నాడు, వాళ్ళ యొక్క డిఫరెన్స్ ఎంత ఉందంటే 4 ఉంది. 27కు 27 అయినప్పుడు 4కి ఎంత ఉంటుంది అంటే 4 ఉంటుంది. అంటే దీన్ని బట్టి ఏ అనే పర్సన్ తక్కువ ఏజ్, బి అనే పర్సన్ ఎక్కువ ఏజ్. అంటే బితో కంపేర్ చేస్తే ఏ 4 years తక్కువ ఉన్నాడు. ఏ వయసు కంటే 4 సంవత్సరాలు ఎక్కువ. ఎవరిది? బిది. ఎస్, ఏతో కంపేర్ చేస్తే బిది 4 years ఎక్కువ. ఇదే మన ఆప్షన్. 4 years మోర్ దాన్ ఏ, ఏజ్ ఆఫ్ ఏ. సో బి యొక్క ఏజ్ ఎంత అంటే 4 years ఎక్కువగా ఉంది. రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇలా కంటిన్యూడ్ సీక్వెన్స్లో మనకు ఫ్రాక్షన్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మీకు తెలుసు, ఫస్ట్ 1/2006 × 2009 అనేది ఒకటి ఉంది. అలా 2009 × 2012 అని ఇలా ఉంది. ఇలా ఇచ్చేసిన తర్వాత మనం ఫస్ట్ ఈ ఫ్రాక్షన్స్ వాల్యూ ఇది ఇచ్చాడు, ఆ ఫ్రాక్షన్స్ వాల్యూ అది ఇచ్చాడు, మనలా ఫైండ్ అవుట్ చేయమన్నది కే. సో ఈ వాల్యూ పక్క పెట్టండి.
ఇంతవరకు చూద్దాం. ఇంతవరకు చూసినప్పుడు మీరు ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు సిరీస్ ఆఫ్ ఫ్రాక్షన్స్లో ఎలా చేస్తున్నారు అంటే ఫస్ట్ కామన్ డిఫరెన్స్ ఏముంది, డినామినేటర్లో 3 ఉంది, అన్నిట్లో కూడా 3 ఉంటుంది. సో 1/3 అనేది కామన్ తీస్తాం. తీసిన తర్వాత ఫస్ట్ ఫ్రాక్షన్ ఏముంది, 1/2006 ఉంది. ఓకే, లాస్ట్ ఫ్రాక్షన్ ఏముంది, 1/2021 ఉంది. ఓకే, ఫస్ట్ ఫ్రాక్షన్ 1/2006 ఉంది, లాస్ట్ ఫ్రాక్షన్ 1/2021 ఉంది. మనము కామన్ డిఫరెన్స్ డినామినేటర్లో తీసుకున్న తర్వాత ఫస్ట్ ఫ్రాక్షన్లో నుండి లాస్ట్ ఫ్రాక్షన్ తీసేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఆ ఆన్సర్ ఎలా ఉందంటే 2k - 3/2006 × 2021 లాగా ఉంది. సో 2006 అండ్ 2021కు మనకి ఎల్సిఎం చేస్తే 2006 వెళ్ళిపోతే ఇక్కడ 2021 ఉంటుంది, 2021 వెళ్ళిపోతే ఇక్కడ 2006 ఉంటుంది, బై 1/3 ఉంటుంది, ఈక్వల్స్ టు 2k - 3/2006 × 2021 ఉంటుంది. ఈ డినామినేటర్ అనేది సేమ్ ఉంది. సో ఈ డిఫరెన్స్ వచ్చేసి మనకి ఏముందంటే 2021కి 2006 అంటే ఈ డిఫరెన్స్ వచ్చేసి 15 ఉంది. 3తో క్యాన్సిల్ చేస్తే 3 5s are 15 క్యాన్సిల్ అవుతుంది. సో 2k - 3 వాల్యూ వచ్చేసి 5కి ఈక్వల్ అవుతుంది. సో 2k - 3 వచ్చేసి 5కి ఈక్వల్ అయినప్పుడు 2k వాల్యూ 8 అవుతుంది, k వాల్యూ 4 అవుతుంది. సో k వాల్యూ 4 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఇలాంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తాం, బట్ ఆ వాల్యూ 2k - 3 అనేది మెన్షన్ అయింది. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి, there are 3 tub which contains mixture of milk and water in the ratio of 4:2, 4:3. 3 tubs ఉన్నాయండి. ఇది ఒక టబ్ ఉంది, ఇది ఒక టబ్ ఉంది, ఇది ఒక టబ్ ఉంది. మిల్క్ వాటర్ రేషియో ఇలా ఎలా ఉందంటే 5:2 ఉంది, ఇందులో వచ్చేసి 4:3 ఉంది, ఇది 3:1. క్వశ్చన్లో ఈ టబ్స్ యొక్క వాల్యూమ్ గురించి ఏం చెప్పలేదంటే ఆ మూడిటి యొక్క వాల్యూమ్ సేమ్ ఉన్నట్టు. అలా సేమ్ లేకపోతే వీటి యొక్క వాల్యూమ్ రేషియో కూడా ఏదైనా 3:2, 2:1 అని మెన్షన్ చేస్తాడు. ఆ 3 టబ్బుల యొక్క వాల్యూమ్ సేమ్ ఉంటేనే మనకు మెన్షన్ చేయడు, సేమ్ ఉంటేనే మనకు వాల్యూమ్ రేషియో ఇవ్వడు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇక్కడ 5:2 ఉంది, 5:2 ఉంది, 4:3 ఉంది, 3:1 ఉంది. మరి ఇక్కడ 5:2 రేషియో అంటే టోటల్ రేషియో 7 పార్ట్స్ అవుతుంది. ఇది 4:3లో కూడా టోటల్ రేషియో 7 పార్ట్స్ అవుతుంది, కానీ 3:1లో మాత్రం 4 పార్ట్స్ అవుతుంది, అంటే 4 పార్ట్స్ అవుతుంది. నేనేమంటున్నానంటే ఈక్వల్ రేషియో చేయాలంటే ఒకటి 7 పార్ట్స్ ఉంది, ఒకటి 7 పార్ట్స్ ఉంది, ఒకటి 4 పార్ట్స్ ఉంది, అంటే ఎల్సిఎం ఏమవుతుంది 28 అవుతుంది. ఇది ఆల్రెడీ 7 పార్ట్స్ ఉంది కాబట్టి ఇంటూ 4 చేస్తే చాలు. ఇది టోటల్ 7 పార్ట్స్ ఉంది, టోటల్ 7 పార్ట్స్ ఉంది కాబట్టి ఇంటూ 4 చేయాలి. ఇది టోటల్ 4 పార్ట్స్ ఉంది కాబట్టి ఇంటూ 7 చేయాలి, అప్పుడు ఈక్వల్ అవుతుంది. ఇది 20 అవుతుంది, ఇది 8 అవుతుంది, ఇది 16 అవుతుంది, ఇది 12 అవుతుంది, ఇది 7 × 3 21 అవుతుంది, 7 అవుతుంది. అంటే టోటల్ 28. సో ఫస్ట్ కాలం అంతా మిల్క్ అవుతుంది, సెకండ్ కాలం అంతా వాటర్ అవుతుంది. సో 20 + 10 30 + 20 50, ఇది 57 అవుతుంది. ఇది వచ్చేసి మనకు 27 అవుతుంది. 57కి 27కి రేషియో అంటే మనకు 3తో క్యాన్సిల్ చేస్తే 3 19లో 3 9లో, సో 19:9 అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ఇన్ ద సెకండ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం మనం. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఏ కెన్ ఫినిష్ ఏ వర్క్ ఇన్ 12 days, బి కెన్ డూ ఇట్ ఇన్ 15 days. ఆఫ్టర్ ఏ హ్యాడ్ వర్క్డ్ ఫర్ 3 days, బి ఆల్సో జాయిన్డ్ ఏ టు ఫినిష్ ద రిమైనింగ్ వర్క్. ఇన్ హౌ మెనీ డేస్ ద రిమైనింగ్ వర్క్ విల్ బి ఫినిష్డ్. ఏ ఒక 12, ఏ అనేటోడు ఒక పనిని 12 daysలో చేస్తున్నాడు, బి అనేటోడు అదే పనిని 15 daysలో చేస్తున్నాడు, బి అనేటోడు అదే పనిని 15 daysలో చేస్తున్నాడు. ఏ 12 daysలో చేస్తే బి 15 daysలో చేస్తున్నాడు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఏ 3 రోజులు పని చేసిన తర్వాత బి కూడా ఏతో పనిలో చేరి మిగిలిన పనిని పూర్తి చేశాడు. అంటే ఏ అనేటోడు ఫస్ట్ 3 days వర్క్ చేశాడని చెప్తున్నాడు. ఏ అనే పర్సన్ ఫస్ట్ 3 days చేశాడు వర్క్. ఆ తర్వాత ఏతో పాటు యాడ్ అయిన పర్సన్ ఎవడంటే బి. వీళ్ళిద్దరు ఎన్ని డేస్లో చేశారో చూడాలి. అప్పుడు మిగిలిన పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుందో మనకు తెలుస్తుంది. సో 12కి 15కి ఎల్సిఎం వచ్చేసి మనకు 60 అవుతుంది. 12 × 5 15 × 4. సో టోటల్ వర్క్ వచ్చేసి 60 పార్ట్స్ అవుతుంది. వీడు 5 పార్ట్స్ వర్క్ చేస్తాడు, వీడు 4 పార్ట్స్ వర్క్ చేస్తాడు.
ఈ 60 పార్ట్స్లో ఫస్ట్ 3 days వర్క్ చేసిన పర్సన్ ఎవడంటే ఏ. సో 3 daysలో 15 parts వెళ్ళిపోతుంది, ఇంకా 45 parts ఉంటుంది. ఈ 45 partsని ఇప్పుడు ఇద్దరు వర్క్ చేయాలి. ఇద్దరంటే 5 + 4 9 parts వర్క్ అవుతుంది. 45 partsని డైలీ 9 parts లాగంటే వీళ్ళు 5 daysలో చేసేస్తారు. మిగిలిన వర్క్ను వీళ్ళిద్దరు ఎన్ని డేస్లో చేస్తారంటే 5 daysలో పూర్తి చేస్తారు. ఇన్ హౌ మెనీ డేస్ ఇస్ ద రిమైనింగ్ వర్క్ విల్ బీ ఫినిష్డ్. మిగిలిన పని ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుందంటే 5 daysలో అవుతుంది. మిగిలిన పని 45 parts. మొత్తం పని అంటే ఇవి 5 days, ఇవి 3 days, టోటల్ 8 days అవుతుంది. సో నెక్స్ట్ 37 question. A certain number of men can complete a work in 160 days. If there were 18 men more, the work could be finished in 20 days less. How many men were originally there అన్నాడు. సో మెంబర్స్కి డేస్కి రిలేషన్లో M1D1 = M2D2 అనే ఒక ఫార్ములా మనం యూజ్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, కొంతమంది ఎంతో తెలియదు ఆ వర్క్ని 160 daysలో చేస్తారు. ఇఫ్ దేర్ వర్ 18 men more అంటే 18 మంది అదనంగా వస్తే, ఒకవేళ 18 మంది అదనంగా చేరితే ఆ పని 20 రోజులు తక్కువ టైంలో అవుతుంది. అంటే 160 daysలో 20 days తగ్గితే 140 daysలోనే ఫినిష్ అవుతుంది. సో ఈ 0 క్యాన్సిల్ చేస్తాం. 16x = 14 × x 14x 14 × 18 చేస్తాం. 18 × 14 చేస్తే 4 × 8 32 + 12 15 అవుతుంది. 1 × 1 2 అవుతుంది. 252 అవుతుంది. సో ఇది 252 అవుతుంది. 14xకి 16xకి డిఫరెన్స్ ఏమవుతుందంటే 2x. 2x = 252 అంటే 2 1s are 2 2s are 2 6s are. బేసిక్గా ఉన్నటువంటి స్ట్రెంత్ ఎంత అంటే 126 members ఉన్నారు. మనలా ఫైండ్ అవుట్ చేయమనేది కూడా బేసిక్ స్ట్రెంత్ అడుగుతున్నాడు, దట్ ఈస్ 126. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం, దట్ ఈస్ 38. A cistern has 3 pipes ABC pipes. A and B can fill it in 3 hours and 4 hours respectively, while pipe C can empty the completely filled cistern in 1 hour. చూడండి, ఒక సిస్టర్కి ABC అనేటటువంటి 3 taps ఉన్నాయి. ఇది ఫస్ట్ది 3 hours ఫిల్ చేస్తుంది, ఇది 4 hours ఫిల్ చేస్తుంది, ఇది 1 hour ఎంటీ చేస్తుంది. కానీ ఫస్ట్ దాన్ని ఒక టైం కాన్ చేశారు, సెకండ్ దాన్ని ఒక టైం కాన్ చేశారు, థర్డ్ దాన్ని ఒక టైం కాన్ చేశారు. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ది 3 o'clock కాన్ చేశారు, 3 PM కాన్ చేశారు, సెకండ్ది 4 PM కాన్ చేశారు, థర్డ్ది వచ్చేసి 5 PM కాన్ చేశారు, 5 PM కాన్ చేశారు. ఓకే, సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ క్వశ్చన్లో గుర్తుపెట్టుకోండి, 2 filling పైప్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ది 3 hours ఫిల్ చేస్తుంది, సెకండ్ది 4 hours ఫిల్ చేస్తుంది, థర్డ్ది 1 hour ఎంటీ చేస్తుంది. సో LCM చేస్తే 12 అవుతుంది. 3 × 4 12, 4 × 3 12. సో 1 × 12 ఏమవుతుంది అంటే 12 అవుతుంది. రైట్, ఇది 12 parts ఎంటీ చేస్తుంది, ఇది 4 parts ఫిల్ చేస్తుంది, ఇది 3 parts ఫిల్ చేస్తుంది. ఓకే, ఇది క్వశ్చన్ మీనింగ్. దీన్ని అంటే ఇది యాక్చువల్గా ఇది 3 PM స్టార్ట్ అయింది, ఇది 4 PM స్టార్ట్ అయింది, ఇది 5 PM స్టార్ట్ అయింది. ఎంటీ చేసే పైపు ఎన్ని పార్ట్స్ ఎంటీ చేస్తుంది అంటే 12 parts ఎంటీ చేస్తుంది. ఫస్ట్ది ఎన్ని పార్ట్స్ ఫిల్ చేస్తుంది 1 hour కంటే 4 parts. సెకండ్ది ఎన్ని పార్ట్స్ ఫిల్ చేస్తుంది అంటే 3 parts. ఇప్పుడు ఈ ట్యాంక్ అనేది తీసుకున్నప్పుడు 3 o'clockకి స్టార్ట్ అయిన పైపు 5 o'clock వరకు 2 hours ఎంత ఫిల్ చేస్తుందో చూద్దాం. ఫస్ట్ పైప్ అనేది చూడండి, పర్ అవర్కి 4 parts ఫిల్ చేస్తుంది, పర్ అవర్కి 4 parts ఫిల్ చేస్తుంది. ఫస్ట్ పైప్ చూస్తే పర్ అవర్కి 4 parts, 3 o'clock నుంచి 5 o'clock వరకు అంటే ఎన్ని అవర్స్ ఉంది 2 hours. ఈ ఎంటీ చేసే పైపు ఆన్ కాకముందే ఇది 2 hours వర్క్ చేస్తుంది, పర్ అవర్కు 4 parts లాగా 2 × 4 8 parts ఫిల్ అవుతుంది, ఇది 8 parts ఫిల్ చేస్తుంది. సెకండ్ది 4 o'clock నుంచి 5 o'clock వరకు 1 hourలో 3 parts లాగా ఇది 3 parts ఫిల్ చేస్తుంది. అంటే ఫస్ట్ పైపు 8 parts ఫిల్ చేస్తుంది, సెకండ్ పైపు 3 parts ఫిల్ చేస్తుంది. ఇప్పుడు 11 parts ఫిల్ అయిన తర్వాత వెంటనే థర్డ్ పైపు కూడా ఆన్ అయింది. అంటే ఫస్ట్ది వర్క్ చేస్తుంది, సెకండ్ది వర్క్ చేస్తుంది, థర్డ్ది కూడా వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఈ రెండు కలిపి 7 parts ఫిల్ చేస్తే ఈ థర్డ్ది 12 parts ఖాళీ చేస్తుంది. అంటే +7కి -12కి డిఫరెన్స్ ఏంటంటే -5 parts. అంటే రిజల్ట్ మైనస్లో ఉంది కాబట్టి ఈ ఫిల్ అయిన 11 parts ఎంటీ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ బ్యాలెన్స్ ఉన్నది ఫిల్ అయ్యే ఛాన్స్ లేదు. 11/-5 చేస్తే 5 2s are 10, 1/5. అంటే ఆ ఫిల్ అయిన 11 parts ఎంటీ కావడానికి 2 hours
1/5 అవర్స్ పడుతుంది. 1/5 అవర్స్ని మనం మినిట్స్లోకి చేంజ్ చేయాలంటే 12 మినిట్స్ అవుతుంది. అంటే 2 అవర్స్ 12 మినిట్స్ పడుతుంది. ఎప్పుడు 2 అవర్స్ 12 మినిట్స్ అంటే ఈ ఎంటీ చేసే పైప్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 5 o'clockకి. సో 5 PM మనం 2 అవర్స్ 12 మినిట్స్ యాడ్ చేస్తే మన ఆన్సర్ ఏమవుతుందంటే 7:12 PM అవుతుంది. 7:12 PM వరకు ఆ ట్యాంక్ మొత్తం ఖాళీ అవుతుంది. దట్ ఈస్ 7:12 PM మీన్స్ దట్ ఈస్ ఇన్ ద సెకండ్ ఆప్షన్. ఓకే, రైట్. ఇది ఎంటీ అవుతుందా ఫిల్ అవుతుందా మనకు ఎలా తెలుస్తుందంటే ఇది ఈ 7 పార్ట్సే ఫిల్ చేస్తుంది, ఇది 12 పార్ట్స్ ఏం చేస్తుందంటే ఎంటీ చేస్తుందంటే రిజల్ట్లో బ్యాలెన్స్ మైనస్లో ఉందంటే ఎంటీ చేస్తుంది, రిజల్ట్ బ్యాలెన్స్లో ప్లస్ ఉందంటే మాత్రం ఫిల్ చేస్తుంది. సో 39 క్వశ్చన్. ఆ స్టూడెంట్ వాక్స్ ఫ్రమ్ హిజ్ హౌస్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 2 km/h. ఒక స్టూడెంట్ తన ఇంటి నుండి 2 km/h స్పీడ్తో వెళ్తుండు అండ్ రీచెస్ ఈ స్కూల్ బై 6 minutes లేట్. -6 minutes అంటున్నాను లేట్ కాబట్టి. మళ్ళీ ద నెక్స్ట్ డే ఇంక్రీజెస్ ఈ స్పీడ్ బై 1 km/h. అంటే 2 ఉన్న స్పీడ్ 3 km/h చేశాడు. అప్పుడు ఈ రీచెస్ ఈ 6 minutes బిఫోర్ ద టైం అన్నాడు. సో 6 minutes లేటు 6 minutes బిఫోర్ అన్నాడు. ఒక స్పీడ్ని S1 అనుకోవాలి, ఒక స్పీడ్ని S2 అనుకోవాలి. ఈ 6 minutes లేటు 6 minutes బిఫోర్ అంటే ఈ డిఫరెన్స్ 12 minutes అవుతుంది. సో మనము డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే యూజ్ చేయాల్సిన ఫార్ములా S1 × S2 బై S1 - S2 × టైం. సో ఇక్కడ వాడు 2 కండిషన్స్లో కూడా వెళ్ళిన డిస్టెన్స్ ఏంటంటే సేమ్ డిస్టెన్స్. ఒక స్పీడ్ S1 అవుతుంది, ఒక స్పీడ్ S2 అవుతుంది. డిఫరెన్స్ ఆఫ్ 2 speeds × టైం. సో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు ఒక స్పీడ్ 2 ఉంది, ఒక స్పీడ్ 3 ఉంది, డిఫరెన్స్ 1 ఉంది. 6 minutes అంటే 12 minutes వేరియేషన్ ఉంది. అవర్స్లోకి మార్చాలంటే బై 60, 12 × 5 60. సో 6/5 అంటే 5 ones are 1/5 kilometers. 6/5 అంటే 1/5 kilometers అవుతుంది. మనకు ఆల్రెడీ డైరెక్ట్ క్వశ్చన్లో 6/5 kilometers అనేది ఆప్షన్లో ఉంది. సో సెకండ్ ఆప్షన్ ఆన్సర్. సో చూడండి నెక్స్ట్ క్వశ్చన్. 2 trains start at the same time from 2 stations proceeded towards each other at the rates of 20 km/h and 25 km/h respectively. When they meet, it is found that one train has travelled 80 kilometers more than the other. Find the distance between the 2 stations. ఈ క్వశ్చన్లో 2 స్టేషన్లు ఉన్నాయండి. ఇదొక స్టేషను, ఇదొక స్టేషను. ఈ స్టేషన్ నుంచి 20 km/h స్పీడ్తో ఒక ట్రైన్ మూవ్ అవుతుంది. ఈ స్టేషన్ నుండి 25 km/h స్పీడ్తో ఒక ట్రైన్ మూవ్ అవుతున్నది. ఇవి ఒకేసారి స్టార్ట్ అయ్యి ఒక దగ్గర మీట్ అయ్యాయి, ఇక్కడ మీట్ అయ్యాయి. మీట్ అయిన తర్వాత ఈ ట్రైన్స్ ఇక్కడ మీట్ అయిన తర్వాత ఈ ట్రైన్స్ ఏం డిస్కస్ చేస్తున్నాయంటే ఫస్ట్ ట్రైన్ స్పీడ్ తక్కువ ఉంది, సెకండ్ ట్రైన్ స్పీడ్ ఎక్కువ ఉంది. అంటే ఫస్ట్ ట్రైన్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఏదైతుందో దాంతో కంపేర్ చేస్తే సెకండ్ ట్రైన్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ 80 kilometers ఎక్స్ట్రా ఉంది. అంటే ఈ డిస్టెన్స్కి ఎక్స్ట్రా 80 kilometers ఉంది. అయితే ఈ 2 స్టేషన్ల మధ్య డిస్టెన్స్ ఎంత అనేది క్వశ్చన్. కానీ నేను ఏమంటున్నా అంటే స్పీడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ డిస్టెన్స్ కవర్ అవుతుంది. సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ × టైం అనేది ఉంది కదా, స్పీడ్ × టైం అనేది ఉంది కదా. టైం కాన్స్టెంట్ ఉన్నప్పుడు స్పీడ్ రేషియో డిస్టెన్స్ రేషియో సేమ్ ఉంటుంది. ఫస్ట్ నేను స్పీడ్ రేషియో 20:25 తీసుకున్నా. 5 4s are 5 5s are. డిస్టెన్స్ రేషియో 4:5. స్పీడ్ రేషియో అది. డిస్టెన్స్ రేషియో కూడా సేమ్ 4:5 ఉంటుంది. స్పీడ్ రేషియో ఎలా ఉంటుందో డిస్టెన్స్ రేషియో కూడా అలానే ఉంటుంది. సో ఒక పర్సన్కి ఇంకొక పర్సన్కి డిస్టెన్స్లో వేరియేషను 80 kilometers ఉంది. డిస్టెన్స్ రేషియోలో వేరియేషన్ 1 part ఉంది. 1 partకి 80 kilometers అయితే వీడు ట్రావెల్ చేసింది 4 parts, వీడు ట్రావెల్ చేసింది 5 parts, టోటల్ 9 parts ఈక్వల్స్ టు హౌ మచ్? 1 part 80 kilometers అయితే 9 parts వాల్యూ 9 × 80 అవుతుంది. సో 9 × 80 అంటే 720 kilometers అనేది డిస్టెన్స్ బిట్వీన్ 2 stations అవుతుంది. దట్ ఈస్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్. ఓకే, రైట్. చూడండి దీంతో మీకు గ్రాండ్ టెస్ట్ 30కి సంబంధించి పార్ట్ 1 ఆర్థమెటిక్ ఫినిష్ అయింది. సో నెక్స్ట్ వీడియోలో మనం పార్ట్ 2 ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. థ్యాంక్ యూ.